నా మేనకోడల్ని నా డైలీ ఇంటికి ఎపిసోడ్స్ కోసం తెచ్చుకున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆ రోజు నా చెల్లెల్ని కూడా ఇలాగే వెనక్కి తెచ్చుకుని ఉండుంటే ఈ 25 ఇంకోలాగా ఉండుండేది. పుట్టినరోజు చేయమని అడిగి చాలా తప్పు చేశాను. నా మనవడు, నా మనవరాలు విడిపోవడానికి నేనే కారణం. అందరూ సంతోషంగా ఉండడం, ఆ సంతోషాన్ని జ్ఞాపకంగా గుండెల్లో దాచుకోవాలి అనుకున్నాను. నా కారణంగా నా మనవరాలి కాపురం సమస్యలో పడింది. చేదు జ్ఞాపకాన్ని మిగిల్చుకుంటాననుకోలేదు. ఆ! ఎందుకమ్మా బాధపడతావు? ఆ రాక్షసుల కుటుంబం నుంచి నీ మనవరాలు ఇంటికొచ్చేసింది. ఆ దేవుడు చాలా మంచి చేశాడని సంతోషించు. ప్రేమా, అనవసరంగా ఆవేశపడ్డావేమో. గొడవపడి తప్పు చేసావేమో అనిపిస్తుంది. మొత్తంటే మాట్లాడుతున్నావా? లేక పాత మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఒకసారి అటు చూడు. మీ నాన్నని ఒకసారి చూడు. ఆ ధీరజ్ గాడు మీ నాన్నని ఎలా కొట్టాడో చూడు. మీ నాన్న మీద చెయ్యి చేసుకున్నందుకు నువ్వు ఆ ధీరజ్ గాడి అంతు చూస్తావు అనుకున్నాను గాని ఆ క్షణంలో చేతగాని చావటలా సైలెంట్గా ఉన్నావేంట్రా? కాని ప్రేమ తండ్రిని కొడితే చూస్తూ తట్టుకోలేకపోయిందిరా. నీ చెల్లెలుకున్న రోషం కూడా నీకు లేకుండా పోయిందేంట్రా? చిచి! ఈ మధ్య నువ్వు చావ తెచ్చిన వాళ్ళ తయారయ్యావేంట్రా? ఎంతసేపు రోషాల గురించి పౌరుషాల గురించి మాట్లాడుతున్నారే తప్ప తన కాపురం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. మనమేనా మనమేనా ఆలోచించేది? వాళ్ళు ఆలోచించరా? కాపురం కూలిపోతుంది అనే భయం ఆలోచన ఉన్నవాడే అయితే ఆ ధీరజ్ గాడు తన భార్య నాన్న ఒంటి మీద చెయ్యేస్తాడా? తన భార్య మీద వాడికి నిజంగానే ప్రేముంటే తనిక్కడికొచ్చేస్తుంటే వాడు గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటాడా? నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ప్రేమ వాళ్ళ ఇంట్లోనూ వాడి జీవితంలోనూ ఉండటం ఆ ధీరజ్ గారికి ఇష్టం లేనట్టుంది. అందుకే నేను తప్పుగా ఏం మాట్లాడకపోయినా సరే వాడు నన్ను కొట్టాడు. అవునరా, ఇదక్షరాల నిజం. అందుకే ప్రేమ మనింటికొచ్చేస్తున్నదాని ఆ ధీరజ్ గాడు దరిద్రం వదిలిపోయింది అన్నట్టున్నాడే తప్ప వాడి ముఖంలో రవ్వంత బాధ కూడా లేదు. వదినా, ఏంటి మీరు? తనకేదో విధంగా నచ్చచెప్పి అత్తారింటికి పంపించాల్సింది పోయి తనకి ధీరజ్ మీద ఇంకా ఇంకా కోపం పెరిగేలా రెచ్చగొడుతున్నారేంటి? రెచ్చగొట్టట్లేదు. వాళ్ళెలాంటి మనుషులో తనకి తెలిసేలా తెలుసుకునేలా చెప్తున్నాను. తనిక్కడికొచ్చి ఇంతసేపయింది కదా, తన కోసం ఆ ఇంటి నుంచి కనీసం ఒక్కళ్ళైనా వచ్చారా? ధీరజ్ కాడంటే ఆవేశపరుడు కాబట్టి రాలేదనుకుందాం. పోనీ ఇది చిన్నత్త చిన్నత్త అంటూ కొంగు పట్టుకుని తిరిగింది కదా, దాన్ని తీసుకెళ్ళడానికి ఆ మేనత్తైనా వచ్చిందా? నా మొగుడు నా అత్తారిల్లు అని ఇది ఆరాటపడింది తప్ప ఇదంటే వాళ్ళకి ప్రేమ లేదని, విలువ అంతకన్నా లేదని ఇప్పటికైనా అర్థమైందా? ప్రేమ ప్రేమ్ ప్రేమా,
నేనే చెప్తున్నా, తీసుకుపో. నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకెళ్ళిపో. నిజమే కదా, నా కోసం ధీరజ్ గాని అత్త గాని ఎవరూ రాలేదు, రావట్లేదు కూడా. జతల్ ఐ లవ్ యూ ప్రేమ. ఐ లవ్ యూ ప్రేమ. ఐ లవ్ యూ ప్రేమ. I love you, Prem. Tu, Tram. నీ ఎదుట పడను సరి తూగీడు కంటి పాప తీర నేను ఓడికి చీచి దాచి. నేనే చెప్తున్నాను, తీసుకుపో. నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకెళ్ళిపో. సాయప్లేని చీసాను బాకమూస నీర చీస పాని నా శిక్ష కాస. ఎంత ప్రేమించాను నిన్ను. ఊపిరి పీల్చుకోకుండా అయినా బ్రతకగలేమో కానీ నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్పాను. అన్నిటినీ చంపేశావు కదరా. నన్ను క్షమించరా చిన్నోడా. అయ్యో అమ్మా, నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? మనం తీసుకునే నిర్ణయం మనల్ని బాధ పెట్టాలి, మనల్ని కష్టపెట్టాలే తప్ప ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ జీవితాల్ని సమస్యల్లో పడేయడం ఎంత పెద్ద తప్పో ఈరోజు నాకు తెలిసొచ్చిందిరా. నీకిష్టం లేకపోయినా సరే ప్రేమ మెళ్ళో తాళి కట్టమని ఈ అమ్మ ప్రేమతో ఆ రోజు నిన్ను శాసించాను. నా మేనకోడల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే తన జీవితం నలుగురిలో నవ్వుల పాలవుతుందని ఆలోచించి ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నాన్రా. కాని నా నిర్ణయం ఈ రెండు కుటుంబాల మధ్య మరో 25 ఏళ్ల పగని పెంచింది. నీ జీవితాన్ని, నీ కాపురాన్ని సమస్యల్లో పడేసింది. అందుకు నీకు నేను ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా తక్కువేరా. అమ్మా, ప్రాణాలు తీసుకోబోతున్నా ఒక ఆడపిల్ల ప్రాణాలు కాపాడావు, తన జీవితాన్ని నిలబెట్టావు. నీ వాళ్లకు గుండె పగిలిపోయే బాధని దూరం చేశావు. ఆ రోజు నువ్వు చేసింది అందరూ నీకు రుణపడిపోయే మంచి తప్ప నువ్వు బాధపడిపోయే తప్పు కాదమ్మా. రే చిన్నోడా, నువ్వు మాత్రమేరా నన్నర్థం చేసుకున్నావు. అమ్మ ప్లీజ్ ఏడవకు. మా వాళ్ళు 25 ఏళ్లుగా నన్ను కూలుడితో వెళ్ళిపోయిందని అవమానిస్తున్నా, బాధ పెడుతున్నా. మీ నాన్న నాశనమైపోవాలని వాళ్ళు కోరుకుంటున్నా సరే నేను ఆ బాధని, ఆ కన్నీళ్లని భరించానే తప్ప నా వాళ్ళ నాశనాన్ని నేనెప్పుడూ కోరుకోలేదురా. అలాంటిది నా పుట్టింటి మీద
నేను పగ తీర్చుకోవడం కోసం ప్రేమ మెళ్ళో నీతో తాళి కట్టించానని అంటుంటే నేను తట్టుకోలేకపోయానురా. ఇదేనా ఇదేనా నా వాళ్ళు నన్ను అర్థం చేసుకుందని చాలా బాధగా ఉందిరా. అమ్మా ప్లీజ్ ఊరుకోమ్మా, ఏడవకు. అన్నింటికంటే ముఖ్యంగా 25 ఏళ్లుగా నేనేంటో తెలిసినా చూసినా మీ నాన్న కూడా నన్ను అర్థం చేసుకోలేదురా. నిజాన్ని దాచిపెట్టి నేను నమ్మక ద్రోహం చేశానని మీ నాన్న అంటుంటే నాకు ప్రాణం పోతున్నంత బాధగా ఉందిరా. అమ్మా ఇంత పెద్ద విషయాన్ని చెప్పలేదనే బాధే తప్ప నాన్నకి నీ మీద కోపం కాదు. బాధపడకమ్మా. అంటే అన్నానంటావు గాని నువ్వన్నట్టుగా మీ నాన్నది నిజంగా బాధే అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతారా? నిజంగా నా మీద కోపం లేకపోతే ఎంత టైం అయినా ఇంకా ఇంటికి రాకుండా ఉంటారా చెప్పు? రే చిన్నోడా, మీ నాన్నది చిన్న పిల్లాడి మనస్తత్వం రా. నా అనేవాళ్ళు ఆయన మనసుకి బాధ కలిగిస్తే తట్టుకోలేరు. ఆ బాధలో ఆయన ఎక్కడికి వెళ్లారో ఏంటోనని భయంగా ఉందిరా చిన్నోడా. అమ్మా అమ్మా నాన్న ఎక్కడున్నా నేను తీసుకొనొస్తాను. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు, సరేనా? అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీంవేన ఉందిలే జన్మకు దైవకార నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. కరకే అకితం నీ కణకణం ఎండి తెరకెన్నడూ ఉంది లేనున ఏరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం. Mom. Anna. Matthew. Are. శబాష్ అమ్మడు శబాష్. ఇడ్లీ అద్భుతంగా కుదిరినప్పుడు ఇడ్లీ మాస్టర్ని, దోశ పెనానికి అతుక్కోకుండా దోశ వచ్చినప్పుడు దోశ మాస్టర్కి ఎంత ఆనందంగా ఉంటుందో. నిన్ను కన్నందుకు నాక్కూడా అంత గర్వకారణంగా ఉందమ్మడు. ఇడ్లీ కడుపున ఇడ్లీయే పుడుతుందని నిరూపించావు. శబాష్ అమ్మడు శబాష్. కీప్ ఇట్ అప్. ఆపు నువ్వు నీ ఇడ్లీ భాష. అమ్మడో ఆ ప్రేమ నర్మదల్ని నువ్వే సోలోగా డీలింగ్స్ చేసి ఆళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పినప్పుడు మీ నాన్నలాగా నీది కూడా తెంగర బుర్రే, పైగా లేడీ ఇలనగా, పైగా తల కూడా పండలేదు. ఎట్టా డీలింగ్స్ ఎత్తావోనని బోల్డంత భయపడిపోయాను. కాని పులి కడుపున పూలే పుట్టింది. పాము గుడ్లోంచి పాము బయటకొచ్చిందని నిరూపించేశావు. ఇక నీ విషయంలో దిగుల్లేదమ్మాయ్. ఎంత పచ్చటి కాపురంలోనైనా నిప్పులు పోసేస్తావు. ఎంత అన్యోన్యమైన జంటను కూడా ఎడగొట్టి అవతల పడేస్తావు. నీ కంత్రి బుర్ర ధన్యమైందమ్మాయ్, ధన్యమైంది. అమ్మోయ్, ఇన్ని రోజుల నెగటివ్ క్యారెక్టర్లో సీరియస్ గా నటిస్తూ సిరాకొచ్చిందే బాబా.
అందుకే కాసేపు మన విలన్ క్యారెక్టర్ని పక్కనెట్టి కామెడీ చేసుకుందాం పదండి. హీరో హీరోయిన్ కాపురంలో మంటెట్టి ఈడగొట్టేశాము. ఇంక ఈ బలమైన కీలకమైన ఈ మెయిన్ క్యారెక్టర్ కాపురాన్ని కూడా తగిలెట్టేశామనుకో, అప్పుడు ఆ ఇంట్లో ఇక నేనే తిరుగులేని ఎదురులేని శక్తిని. పెద్ద పుల్లి పెద్ద పుల్లి ఏ సంగతే చెప్పన్నది సంసుతే రోజు పెద్ద పుల్లి ఏ సంగతే చెప్పన్నది సంసుతే. This number is currently switched off. Please try again later. This number is currently switched off. Please try again later. ఛ! చూసావా సాగర్, ప్రేమ ఎలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుందో. ఛ! ప్రేమ అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే చాలదన్నట్టుగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. వాడందరి ముందు మాట్లాడిన మాటలకి తలదించుకునేలా చేసిన అవమానానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోకుండా ఎలా ఉంటుంది? ధీరజ్ చేసింది తప్పే, అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నువ్వు చేసింది కూడా తప్పే. ఏం మాట్లాడుతున్నావు సాగర్? నేనేదైనా చిన్న తప్పు చేసినా సరే భూతద్దంలో చూస్తావు. పోస్టర్లు వేసినట్టుగా టీవీలో చెప్పినట్టుగా ఇంట్లో అందరి ముందు బయటపెడతావు. నువ్వు తప్పు చేసావు సాగర్ అని పదే పదే మాట్లాడి నన్ను గుచ్చి గుచ్చి చంపుతావు. మరి ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచడం తప్పు కదా? అరే, వాళ్లకు పెళ్లి జరిగిన విషయాన్ని ఎవరితోనూ, ఆఖరికి నీతో కూడా చెప్పొద్దని మీ తమ్ముడు నా దగ్గర మాట తీసుకున్నాడు. మరింకెలా చెప్పను? అన్నింటికన్నా ముఖ్యంగా ప్రేమ జీవితంలో కళ్యాణ్ అనే చేదు నిజం ఉందని, తను వాడి కోసం వెళ్ళిపోయిందని తెలిస్తే అందరూ తన్నెలా చూస్తారు? ఆ గిల్టీతో తాను ఇంట్లో వాళ్ల ముందు తలెత్తుకుని ఉండగలదా? ఆ బాధతో ఇంట్లో ప్రశాంతంగా ఉండగలదా? అందుకే సాటి ఆడపిల్లగా తన గౌరవాన్ని కాపాడడం కోసం, ఒక అక్కలా తనకు అండగా నిలబడ్డం కోసం వాళ్ల పెళ్లి విషయాన్ని నీకు చెప్పలేదు. అంతే తప్ప నిజం దాచిపెట్టి నిన్ను మోసం చేయాలని కాదు. అసలు అలా ఎందుకు చేస్తాను? ఆ మాత్రం నీకు అర్థం కాదా? నిజం చెప్పొద్దని ధీరజ్ నీ దగ్గర మాట తీసుకున్నాడు. కాని అందరి ముందు వాడే మాట తప్పాడు. మరి వాడు నీ దగ్గర మాట తీసుకుని ప్రయోజనమే ఉంది? వాడికిచ్చిన మాట కోసం నువ్వు నాకు నిజం చెప్పకపోవడంలో అర్థమే ఉంది? ధీరజ్ అలా చేశాడనే కదా బాధపడుతుంది, కోపడుతుంది. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు నర్మదా. పరిస్థితులకు తగ్గట్టుగా మారతారు, సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడతారు. ప్రతిసారి నువ్వు నన్ను తప్పడం కాదు, అన్నిసార్లు నువ్వు కూడా రైట్ అవ్వవు. అది తెలుసుకో. సాగర్, సాగర్! ఇంట్లో ఉన్న పరిస్థితులు ఒకటైతే ఎవరి గోల వాడదన్నట్టుగా మా ఆయన గోల మాయింది. నా ఈగో మొగుడు ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పటికి మారతాడో.
వేయ్ తిరుపతి, బావా నీ అక్క కోసం నేను ఇన్నెన్ని మాటలు పడ్డాన్రా. ఎంత నరకం అనుభవించాన్రా. వాళ్ళందరూ నన్ను చీటికి మాటికి అనాథ అనాథ అంటున్నా నా బుజ్జమ్మను చూసుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాణ్ణి. అవును బావా. కానీ ఈరోజు నా బుజ్జమ్మ ఇంత పెద్ద విషయం దాచి నన్ను నిజంగా అనాథ అని నిరూపించిందిరా. బావా అది తను